ఈ వారంలో మీడియాలో హల్చల్ చేసి దేవుడు ఉన్నాడు, ఒక ఫార్ములా కనుక్కున్నాం, మ్యాథ్స్ లెక్కల ప్రకారం కనుక్కున్నాం అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విల్లీ సూన్ అనేటువంటి ఒక గొప్ప ప్రొఫెసర్ ఈ వారం అంతా ప్రపంచమంతా హల్చల్ చేసింది యూట్యూబ్లో. ఇది శుభ పరిణామమే, మంచిదే. ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు నేను సంచలనాత్మకమైనటువంటి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఒక్క పాయింట్ కూడా మీరు మిస్ చేయకుండా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఉన్నాడని చాలా మంది ఒప్పుకుంటారు. 87% పీపుల్ ఒప్పుకుంటారు ప్రపంచంలో. వీళ్ళని థీస్టులు అంటారు. దేవుడు లేడంటారు కొంతమంది, ఒక 15% వీళ్ళని అథిస్టులు అంటారు. మూడో కేటగిరీ దేవుడు ఉన్నాడో లేడో తెలియదు అంటారు. వీళ్ళని కన్ఫ్యూజిస్టులు అంటారు. వీళ్ళకంతా కన్ఫ్యూజనే. నాలుగో కేటగిరీ దేవుడు ఉన్నాడు కానండి, ఆయనతో మాకు పని లేదంటారు. వీళ్ళని బలుపిస్టులు అంటారు. వీళ్ళకి బలే బలుపు. అదే బైబిల్ చెప్పింది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని చెప్పాడు కీర్తన గ్రంథంలో. ఆ బ్యాచ్ అన్నమాట ఇది. ఒకసారి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక ఆయన పేరు జేమ్స్ మెక్వెల్, మరొక ఆయన పేరు జేమ్స్. ఈ జేమ్స్ తన ఫ్రెండ్ జేమ్స్ మెక్వెల్ ఇంటికి వచ్చాడు. ఒకసారి వచ్చేసరికి జేమ్స్ మెక్వెల్ తన టేబుల్ మీద కూర్చొని ఒక గ్లోబ్ పెట్టుకొని ప్రపంచ చిత్రపటాన్ని రంగులతో పెన్సిల్తో వేశాడు. అప్పుడు జేమ్స్ అడిగాడు, ఈ చిత్రపటం ఈ గ్లోబ్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు. ఏమో నాకు తెలియదు, ఎక్కడి నుంచో ఊడిపడ్డాయి అని చెప్పాడు. ఎక్కడి నుంచి ఊడిపడతాయి? ఎవరిని వేస్తేనే కదా. అప్పుడు జేమ్స్ మెక్వెల్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. మరి ఇప్పుడు దాకా జేమ్స్ నువ్వు ఈ ప్రపంచాన్ని బిగ్ బ్యాంగ్ చేసింది, విస్ఫోటనం అయింది అని చెప్పావుగా, మరి ఈ విస్ఫోటనం ఎలా జరిగింది? ఆ విస్ఫోటనం పదార్థం బ్లాస్ట్ అవడానికి ఆ పదార్థం ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది? సో ఎవరో ఒకరు చేశారు. ఇప్పుడు ఈ గ్లోబు, ఈ ప్రపంచ పటం నా టేబుల్ మీద ఎవరో ఒకరు తయారు చేయకుండా ఎలా వస్తుంది? ఇవన్నీ దేవుడు చేయలేదని చెప్పారు. బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పారు. బిగ్ బ్యాంగ్ ఒక పదార్థం బ్లాస్ట్ అయిందంట. పదార్థం బ్లాస్ట్ అయిపోయి ముక్కలు ముక్కలు అయినాయి. 9 గ్రహాలు, 9 మొక్కలు, నక్షత్రాలు, గెలాక్సీ, పాలపంత మొక్కలు మొక్కలు అయిపోయినాయి. రైటు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అసలు ఆ పదార్థం ఎక్కడిది అంటే కోట్ల 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 సంవత్సరాల క్రితం దుమ్ము ధూళి గాలి గిర్రా తిరిగి పదార్థంగా అయినాయి అని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఆ దుమ్ము ధూళి గాలి ఎక్కడిది? ఆన్సర్ చెప్పలేకపోయారు శాస్త్రవేత్తలు. మేము చెప్తా వినండి. ఓ కుమ్మరి కుండం చేస్తున్నాడు. మట్టి కుండ చేస్తూ ఉండగా మధ్యలో పగిలిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. ఏ మొక్కలైనవి? ఒక మొక్క వెండి, ఒక మొక్క బంగారం, ఒక మొక్క అల్యూమినియం, ఒక మొక్క రాగి, ఇత్తడి, ఇట్లా అయినాయా? అట్లా మెటీరియల్ అవ్వదు. కుమ్మరి కుండం చేస్తుండగా మధ్యలో పగిలిపోతే అన్ని మొక్కలు మట్టి మొక్కలు అయినాయి. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ పగిలిపోయింది, ప్రపంచం అంతా అయింది, సూర్యుడు, చంద్రుడు, గెలాక్సీ, పాలపంత అన్ని మొక్కలు అయ్యని చెప్పారు కదా. ఆ మొక్కలు అయినవి భూమి మట్టి, సూర్యుడు సల్ఫర్, ఇంకోటి మెగ్నీషియం, ఇంకో గ్రహం ఇంకొక మెటీరియల్. మరి ఒకే పదార్థంలోంచి పగిలిపోతే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క మెటీరియల్ ఎందుకుంది? కాబట్టి అది తప్పు. సహజ మానవుడు ఒప్పుకునే సిద్ధాంతం మాట్లాడుతున్నాను. ఇప్పుడు అమెరికాలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ పేరేంటంటే దేవుడు లేడు అనే మీటింగ్. ఆ మీటింగ్ పెట్టినటువంటి ఆయన మాట్లాడాడు. బోల్డ్ మంది వచ్చారు ఆ మీటింగ్లో. ఈయన ఏం మాట్లాడాడంటే మీటింగ్ కన్వీనర్ దేవుడు లేడు అలా ఇలా ప్రసంగం చేశాడు. ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది దేవుడు లేడు అని ప్రసంగం చేశారు. ఆ తర్వాత మీటింగ్ పెట్టినోడు మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం మొత్తం సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయాడంట. ఆ ఇంటికి వెళ్ళిపోయినటువంటి మీటింగ్ పెట్టిన ఆయన దగ్గరికి పేపర్ వాడి వెళ్ళాయంట. హలో సార్, మీరు ఇవాళ దేవుడు లేడు అని మీటింగ్ పెట్టారంట కదా, ఎలా జరిగింది? నేను న్యూస్ పేపర్ నుంచి వచ్చాను, రేపు పొద్దున్న పేపర్లు వేస్తాం సార్, ఎలా జరిగింది సార్ అని అంటే, దేవుడు లేడు అని మీటింగ్ పెట్టినా ఏం చెప్పాయంటే దేవుడి వల్ల బాగా జరిగిందండి అని చెప్పాయంట. హ్యూమన్ మెంటాలిటీ స్పీకింగ్, దెర్ ఇస్ ఎ గాడ్. ఎక్కడున్నాడు ఈ గాడ్? సెల్ ఫోన్ చూద్దాం. సెల్ ఫోన్ క్రియేషన్. ద సెల్ ఫోన్ స్పీక్స్ టూ థింగ్స్. ద సెల్ ఫోన్ స్పీక్స్ దెర్ ఇస్ ఏ క్రియేటర్. ఈ సెల్ ఫోన్ క్రియేషన్, సృష్టించాడు ఒక మనిషి, చేశాడు. ద సెల్ ఫోన్ స్పీక్స్, దేర్ ఇస్ ఎ క్రియేటర్. ఈ సెల్ ఫోన్ చేసిన వాడు ఒకడున్నాడని చెప్తుంది సెల్ ఫోన్. నెంబర్ 2, ఈ సెల్ ఫోన్ చేసిన వాడు సెల్ ఫోన్ లోపల ఉన్నాడు, సెల్ ఫోన్ బయట ఉంటాడు. సెల్ ఫోన్ అడగండి, నేను చేసినోడు నీ లోపల ఉన్నాడని అడగండి, ఉన్నాడు లేదని చెప్తుంది ఆ సెల్ ఫోన్. గాడ్ ఈజ్ బియాండ్ ద యూనివర్స్. సృష్టికర్త సృష్టి లోపల ఉన్నాడు, సృష్టి వెనకాల ఉంటాడు. ఇప్పుడు చూపిస్తాం మీకు. ఒక ప్రొఫెసర్ స్టూడెంట్ మాట్లాడుకుంటున్నారంట. ప్రొఫెసర్ స్టూడెంట్ అడిగాయంట, అరే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీరు ఇవాళ? మేము గుడికి వెళ్ళొస్తున్నాం సార్ అని చెప్పాయంట. మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాయంట ప్రొఫెసర్ స్టూడెంట్ని. మా దేవుడు పై ఉన్నాడు సార్.
మీ దేవుడిని చూసామంటారా? చూడలేదు సార్. మీ దేవుడిని పట్టుకున్నామంటారా? పట్టుకోలేదు సార్. తిక్కలోడా, దేవుడు లేడు గివ్వలేడు పోరా అని చెప్పేసి ప్రొఫెసర్ వెళ్ళిపోతున్నాడు కారు వేసుకొని. అప్పుడు ఈ స్టూడెంట్, సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ప్రొఫెసర్ గారు, మీరు దేవుడు లేడని ఎడ చెప్తున్నారు సార్? ఏంట్రా, నేను ప్రొఫెసర్ రా, నాకు సెన్స్ ఉంది, జ్ఞానం ఉంది, ప్రొఫెసర్ కదా, సెన్స్తో చెప్తున్నా అని చెప్పాయంట. ఒక ప్రశ్న వేస్తాను సార్ అన్నా అంట స్టూడెంట్. అడుగురా సార్, మీ సెన్స్ని ఎప్పుడు చూసారా మీరు అన్నా అంట. నేను ఎప్పుడు చూడలేదురా. మరి మీ సెన్స్ని ఎప్పుడు పట్టుకున్నారా? పట్టుకోలేదురా అన్నా అంట. అయితే మీకు సెన్స్ లేదు అన్నా అంట స్టూడెంట్. సెన్స్ ఉంది కానీ కనపడదు, మెదడు ఉంది కానీ కనపడదు. మెదడు కూర్చున్న అమ్మాయిని లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని అడగండి, కొంచెం నీ మెదడు చూపించు అడగండి, ఏం చేయాలా? ఈ డిప్ప పగలగొట్టి ఎడబెట్టి ఇదే మెదడును చూపించి మళ్ళీ డిప్ప మూసుకుంటారా? ఈ లోపు ఉంటారా? దేవుడు బియాండ్, ఆయన చూసిన వాళ్ళు కూడా బ్రతకరు. పెద్ద కనపడతాం, తేరగా కనపడడు ఆయనకు వాల్యూ ఉంది. ఇప్పుడు చెప్తా చూడండి. హార్డ్వర్డ్ ప్రొఫెసర్ ఈయన విల్లిస్ సూన్ అనేటువంటి ఆయన లెక్కలు కరెక్ట్ చెప్పి ఇప్పుడు వచ్చారు ప్రపంచంలో. జనాభా తెలివి ఉన్నవాళ్ళు, తెలివి లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని అందరూ ఇప్పుడు ట్రాక్ మీదకి వచ్చారు. గణిత లెక్కల ప్రకారము దేవుడు ఉన్నాడు, ఇది లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి, క్రియేషను ఇది ఆల్ఫాబెటికల్గా ఉంది, దేవుడు భలే గణిత శాస్త్రవేత్త అయి ఉండొచ్చు, గొప్ప లెక్కల పండితులు అయి ఉండొచ్చు అని ఇప్పుడు ట్రాక్లోకి వచ్చారండి బైబిల్లోకి. అయితే దాన్ని చెప్పే ముందు మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తా చూడండి. మహమ్మదీయులు మా దేవుడే చేశాడు ప్రపంచాన్ని అంటున్నారు. హైందవ సహోదరులు బుక్స్ మా దేవుడే చేశారని చెప్తారు. బౌద్ధులు మా దేవుడే చేశారని చెప్తారు. క్రైస్తవులు బైబిల్ దేవుడే చేశారని చెప్తారు. ఇట్లా కాదురా, మా దేవుడు చేశాడు, మా దేవుడు చేశాడు, మా దేవుడు నిజము ఇట్లా అంటున్నారు. కాబట్టి ఇలా కాదు, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే స్పేస్లోకి ఒక ర్యాకెట్ని పంపిద్దాం. ఆ ర్యాకెట్ పైకి వెళ్ళి రిపోర్ట్ తీసుకొచ్చింది, ఎవరు చేశారు ఈ ప్రపంచాన్ని, ఏ గ్రంథంలో అది కరెక్టు, ఏ దేవుడు కరెక్టు అని ఒక శాటిలైట్ని ఆకాశంలోకి పంపించారు. దాని పేరు కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్. అమెరికా వాడు పంపించాడు. ఇది ఆకాశంలోకి వెళ్ళి 3 నెలలు గిరాగిరా తిరిగి ఒక కిందకి రిపోర్ట్ పట్టుకొచ్చింది. ఏం చెప్పింది తెలుసా? ఆది కాండం బైబిల్లో 1:1 కరెక్ట్, దాంతోనే ప్రపంచం చేయబడింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ లెక్కల మాస్టర్ గారు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇదే చెప్పాడు. ఆల్ఫాబెటికల్ గా కరెక్ట్ గా ఉన్నాయి, గణితం ప్రకారం దేవుడు ఉన్నాడు. దెర్ ఇస్ ఎ గాడ్. ఆది యందు అంటే టైం, దెర్ ఇస్ ఎ టైమ్ ఇన్ ది వరల్డ్ ఈస్ రన్నింగ్ గోయింగ్ ఆన్. టైం ఈ లోకంలో తిరుగుతుంది. 2 దేవుడు పర్సన్, దీని వెనకాల ఒక పర్సన్ కనపడుతున్నాడు ఈ సృష్టి వెనకాల అని రిపోర్ట్ పట్టుకొచ్చింది. నెంబర్ 3 భూమి ఆకాశములు అంటే మ్యాటర్. మ్యాటర్ లేకపోతే పర్సన్ లేడు, ఆ పర్సనే ఈ మ్యాటర్ చేశాడు. ఇది లింక్, లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి. టైమ్ స్టార్టింగ్ లో ఒక పర్సన్, మ్యాటర్ మట్టి, భూమి పట్టుకో మ్యాటర్ తగులుతుంది. 4 సృజించను, పవర్. దేర్ ఇస్ ఎ పవర్ బిహైండ్ ద యూనివర్స్. లోపల పవర్ కనపడుతుంది, బయట పవర్ కనపడుతుంది. ఈ పవర్, ఈ లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి. బైబిల్లోకి వచ్చారు సార్ అట చేసి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ కొండవీటి బాబురావు ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ చూడండి, మైండ్ పెట్టండి, మీరు వినండి, మేలు పొందండి, 10 మందికి ఇవ్వండి ఈ క్లారిఫికేషన్. దెర్ ఇస్ ఎ గాడ్, దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరు ఎలా ఉంటాడో నిరూపించబోతున్నాం. దెర్ ఇస్ ఎ పవర్ రన్నింగ్ గోయింగ్ ఆన్. ఇటన్నింటికి లింక్ ఉంది. ఆది యందు టైం, దేవుడు, పర్సన్, సృజించెను అంటే పవర్. ఆ పవర్ ని ఈ లోకంలో చూస్తున్నాము అని ఆ గణిత శాస్త్రమే చెప్పాడు. మేం చెప్తున్నాం, బైబిల్లో కూడా ఇప్పుడు చూపిస్తాం మీకు. చాలా మంది అడిగారు, అసలు ఇన్ని ప్లానెట్స్, గ్రహాలు ఎందుకండి దేవుడికి చేశాడు అన్నారు. వీటితో పనేంటి అని అన్నారు. ఒక్క ఉదాహరణ చెప్తా చూడండి. చంద్రుడు లేకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి 3 అంతుల సముద్రం రన్నింగ్ అవ్వదు. ఓబెల్, WOBBL, ఓబెల్ అంటారు, అంటే గురుత్వాకర్షణ శక్తి, పవర్. చంద్రుడు సముద్రాన్ని లాగి పట్టుకుంటాడు. అమావాస్య రోజున, పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. అందుకే సముద్రం ఆట్లు పోట్లు ఉప్పొంగుతూ ఉంటది ఆ టైంలో. సో సముద్రాన్ని చంద్రుడు తన గురుత్వాకర్షణ శక్తితో పట్టుకుంటాడు. ఒక ఉదాహరణ చెప్పా. ప్రతి గ్రహానికి పర్పస్ ఉంది. దేవుడిని చూపించండి ఎక్కడున్నాడు అంటూ ఉంటారు చాలా మంది. బయటికి రా చూపిస్తాను.
మిట్ట మిట్ట మధ్యాహ్నం 1 గంటకి ఎండలో సూర్యుడిని కళ్ళతో చూస్తావు నువ్వు? చూడలేవు. ఈ సూర్యుడినే చూడలేకపోతుంటే దేవుణ్ణి చూస్తావా? వైర్లో కరెంటు పాస్ అయ్యి వెళ్తా ఉంటుంది. అది పవర్ కనపడదు. పవర్ కనపడదు. ఓపెన్ చేసి పట్టుకున్నామంటే షాక్ కొట్టిద్ది. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్, మ్యాన్ ఫైనైట్. మనిషి తక్కువ శక్తి గలవాడు, దేవుడు ఇన్ఫైనైట్, సర్వశక్తిమంతుడు. ఈ శక్తి లేనటువంటి మనిషి సర్వశక్తుడిని మీట్ అవ్వాలంటే కుదిరే పనేనా? ఎట్లాంటి పని అంటే వైర్ని కట్ చేసి కరెంటును పట్టుకున్నట్టు లెక్క అవుతుంది. పట్టుకోలేం. కరెంటును కూడా లోపల మనం చూడలేం. అంటే దేవుడు కనపడ్డా సార్? కనపడతాడు. డిఫరెంట్ యాంగిల్లో కనపడతాడు. నువ్వన్నట్టుకోనుకుంటే కనపడమని చెప్పు, రమ్మని చెప్పు. అంటే ఈ పక్క అపార్ట్మెంట్లో దేవుడు ఉండి వచ్చిపోతూ నీకు పద్మత కనపడితే కనపడ్డాడుగా ఆయనగా దేవుడు, లెక్క చేవి కదా, అందుకు కనపడడు. 1961లో ఆగస్టు 7న జర్మనీ టిట్టో అనేటువంటి ఒక ఆయన 2వ పర్సన్ స్పేస్లోకి వెళ్ళాడు. బ్యాక్ వచ్చాడు. అడిగారు, నువ్వు స్పేస్లోకి వెళ్ళావయ్యా, మరి అక్కడ దేవుడు ఏమైనా కనపడ్డా నీకంటే? నాకు దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఏమి కనపడలేదు అని చెప్పాడు ఆయన. ఎక్కడుంటాడు దేవుడు? ఎలా ఉంటాడు దేవుడు? కనపడడా? తనంతకు తను కనపరుచుకోలేడా? మానవులు పిచ్చి ప్రశ్న వేసేసుకొని పిచ్చిగా ఆలోచించారు. ఆ మధ్య యూరోప్ ఖండంలో కూడా డార్విన్ దేవుడు లేడబ్బాయి, అప్పుడెప్పుడో ఉన్నాడేమో, ఇప్పుడు లేడు, కనపడలేదు, వెళ్ళిపోయేటో అని డేయిజం అని పెట్టి దేవుడు లేడు డేయిజం దీని పేరు ప్రజలకు పూసి మనుషుల మైండ్ని చెడద కొట్టేసేసారు. ఈ శాస్త్రవేత్త బైబిల్ ట్రాక్లోకి వచ్చాడు కాబట్టి దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేవుడు కనపడడా అనే ప్రశ్నకు ప్రపంచానికి బైబిల్ ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. ఇదేంటంటే మనిషి మెదడుకు మించినటువంటి, అంటే బోర్డర్స్ దాటిపోయిన ప్రశ్నకి దేవుడు బైబిల్ గ్రంథం ఒక్కటే ఆన్సర్ చెప్తుంది. ద్వితీయోపదేశ కాండము 29:29 రహస్యములు మన దేవుడైన యెహోవాకే చెందునని ఒక చోట ఉంది. సామెతలు 25:2లో సంగతిని మరుగు చేయుట దేవుడికి యెహోవాకి ఘనత అని చెప్తుంది. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, దేవుడు ఎక్కడున్నాడు చూపించండి, దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, దేవుడికి తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఎవరు చేశారు, ఆయనకి ఆ పవర్ ఎక్కడిది, ఇట్లాంటి ప్రశ్నలు వేసేవారికి ఇది సమాధానము. ఇది మనం తెలుసుకునేటువంటి ప్రశ్న కాదు. మనము ఈ లోకాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళతామే, అప్పుడు దేవుడు అనేవాడు చెప్తాడు నీకు. నా కోసం ఒక వ్యక్తి వచ్చాడు, అంటే నేనంటే సరిగా తెలియని వ్యక్తి వచ్చాడు. ఎవరో చెప్పారు, కొండవీటి బాబురావు గారిని కలవాలని అంటే పలానా చోట ఉంటాడండి, వెళ్ళండి అంటే ఆయన అన్నాడు, ఎలా ఉంటాయండి అంటే ఆయన ఫ్రెండు పోలికలు చెప్పాడు. ఆయన ఎత్తుగా ఉంటాయండి, ఇదిగో పలానా బెల్ ఫ్యాంట్ వేస్తాయండి, పక్కకు దూతాయండి, ఇదిగో ఇలా ఉంటాయండి అని కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నేను ఉండే ప్లేసులకు వచ్చి నన్ను ఈజీగా గుర్తుపట్టొచ్చు. అలాగే దేవుణ్ణి గుర్తుపడటానికి దేవుడే కొన్ని చెప్పేశాడు. దేవుడు లేడు అని ఊరికే వాగవసరంలా. రోమాపత్రిక 1:20లో వెరీ క్లారిఫికేషన్, వెరీ క్లియర్. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, జగదుత్పత్తి మొదలుకొని ఆయన సృష్టించిన వస్తువులను చూడగా దేవుడు ఉన్నాడు అని ప్రచురపరుచున్నదని చెప్పాడు. ఇలా నేనున్నాను అని కనపరుచుకున్నాడు. దీన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడు ఆయన చేసిన వస్తువుల్లో మాకేం కనపడుతుందండి? సూర్యుడు కనపడుతున్నాడు, మనిషి కనపడుతున్నాడు, మట్టి కనపడుతుంది, భూమి కనపడుతుంది, గ్రహాలు కనపడుతున్నాయి. మరి దాంట్లో ఏం కనపడలేదు ఆయన? ఇప్పుడు రండి క్లారిఫికేషన్, చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ఈ మెసేజ్ని ముగిస్తాను. నంబర్ 1, విశ్వం సృష్టి. ఇందాక చెప్పేసాను నేను, విశ్వాన్ని బిగ్ బ్యాంగ్ తయారు చేయలేదు. పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోయారు. దుమ్ము ధూళి గాలి గిరగగా తిరిగి పదార్థమైందని చెప్పారు. ఆ దుమ్ము ధూళి గాలి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోయారు. మొత్తానికి సృష్టికర్తే దీన్ని చేశాడు. కొమ్మరి కొన చేస్తున్నప్పుడు పగిలిపోతే అన్ని మట్టి మొక్కలే అనిగి ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క మెటీరియల్ చేశాడు. కాబట్టి సృష్టిని చేసిన వాడు, ఈ విశ్వాన్ని చేసిన వాడు ఆయనే. నంబర్ 1. నంబర్ 2, ఈ మనిషిని చేసిన వాడే కూడా దేవుడే అని నిరూపిస్తున్నాం. ఇప్పుడు చెప్పాం కదా రోమా 1:20లో సృష్టించిన వస్తువులను చూడగా దేవుడు ఉన్నాడు అని చెప్తుంది కదా. మనిషి పోలిక అద్భుతం.
అదే ఆ లెక్కలు గణిత మాస్టర్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పాడే, మనిషి లెక్కలు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ముక్కు ఎంత పెట్టాలో అంత, కళ్ళు ఎంత పెట్టాలో అంత పెట్టాడు. మనిషికి నోరు ఎంత పెట్టాలో అంత పెట్టాడు. కళ్ళు వెనకాల పెడితే లెక్క కరెక్ట్ కుదరదు. గణితము లెక్కలు సరిగ్గా ఉన్నాయి. అన్నిటికంటే టాప్ చూడండి, దేవుడు మనిషిని మట్టిలో నుంచి చేశాడు. 26 రకాల మెటీరియల్ మట్టిలో ఉంది, 26 రకాల మెటీరియల్ మనిషిలో కూడా ఉన్నాయి. మెదడు పాస్పరస్, ఎముకలు కాల్షియం, మనిషిలో ఐరన్, మట్టిలో ఐరన్. ఏమంటే మనం కూరలో ఉప్పు వాడతాం, ఆ ప్యాకెట్ మీద రాస్తాడు అయోడిన్. అయోడిన్ లేకపోతే పొద్దున్నే పిల్లలు బ్రష్ తోముకుంటా అయోడిన్ లోపమయ్యి గిరగిర తలకాయ ఊపుతూ టపామని కింద పడిపోతున్నారు. అయోడిన్ ఉన్న ఉప్పే వాడనని చెప్తాడు వాడు. అయోడిన్, మట్టిలో అయోడిన్, మనిషిలో కూడా కరెక్ట్గా అయోడిన్ కావాలి సరిపోయినంత. ఐరన్ తగ్గిందమ్మా అని గర్భిణీ స్త్రీకి ఐరన్ టాబ్లెట్స్ రాస్తాడు. మట్టిలో ఐరన్ ఉంది, బాడీలో ఐరన్ ఉంది కావాలి. కాబట్టి మట్టిలో ఏమున్నాయో మనిషిలో కూడా 100% అయ్యే ఉన్నాయి చెప్పాడు. మరి ఇక్కడ తను దేవుడు ఎలా కనపరుచుకుంటాడు? తాను చేసిన వస్తువులను చూసినప్పుడు, రోమా 1:20, జగదుత్పత్తి మొదలుకొని దేవుడు సృష్టించిన వస్తువులను చూడగా ఆయన ఉన్నాడు. ఇది ఆయన కనుపరుచుకున్న విధానం. ఈ ఎపిసోడ్ని నెక్స్ట్ మరొక పార్ట్ 2లో దీన్ని కంటిన్యూ చేద్దాం.